ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకెప్పుడు లేస్తాడు మమ్మీ మావయ్య? పర్వాలేదమ్మా. అమ్మ రూప, నా పరువు ప్రతిష్టల కోసం, నా మాటను నిలబెట్టడం కోసం నువ్వెంత బాధను అనుభవించావని నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. సీఎం గారిని చూసి గౌతమ్ కూడా ఆయనలాగే మంచివాడు అనుకున్నానమ్మా. నువ్వు ఎంత బాధపడుతున్నా నాకు ఒక్కసారన్నా చెప్పాలనిపించలేదమ్మా రూపా. లేదు నాన్న, మీరు కొంచెం బాధపడితేనే తట్టుకోలేను. అలాంటిది అంత పెద్ద బాధకి నేనెలా గురి చేయగలను నాన్న? దానికి కారణం నేనే అయితే నేను తట్టుకోగలనా? తండ్రి కూతుళ్ల మధ్య దూరం పెంచారని సంతోషించే లోపు కలిసిపోయారు. రాజు, పెద్ద రూప విషయంలో నా ఆలోచనల కంటే నీ ఆలోచనలే గొప్పగా ఉన్నాయిరా. రూపకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వే మొండిగా అడ్డుపడుతున్నావు. నీ ప్రేమతో పోలిస్తే నా ప్రేమ ఓడిపోతుందేమోరా. అయ్యో పెద్ద, అంత పెద్ద మాట అనకండి పెద్ద. అమ్మాయి గారిని కాపాడుకోవడం నా బాధ్యత. అంతేకాదు, నిన్న జరిగిన విషయంలో కూడా అమ్మాయి గారు కావాలని ఏం చేయలేదు పెద్దయ్య. ఆ విషయం గురించి రాజు మాట్లాడితే దొరికిపోతాను. ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి. రాజు, ఆగిపోయిన పీడకల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎందుకు? తమ్ముడి ఆరోగ్యం బాగుపడ్డం నీకిష్టం లేదా? జరిగిందేంటో పెద్దయ్య గురికి తెలియాలి కదా అమ్మగారు. నువ్వు చెప్పరా అయ్యా. పెద్ద, మీరు అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే నా తమ్ముడికి ఏమైనా అయితే మీకే నష్టం లేదు కదా. కానీ మా తమ్ముడికి ఏమైనా అయితే మేము తట్టుకోలేం. మీ ఫ్యామిలీ అంతా కలిసి మా తమ్ముడిని ఏం చేయాలనుకుంటున్నారు? అక్క, ఎందుకలా మాట్లాడతా? ఈ ఫ్యామిలీ వల్ల మనకి జరిగిన మంచి గురించి చెప్పమంటే 100 చెప్పొచ్చు. వాళ్ళ వల్ల జరిగిన నష్టం ఒక్కటి కూడా ఉండదు. నాకేం కాదక్క, నువ్వేం కంగారు పడకు. పెద్దయ్య, మీకు చెప్పే అంతటి వాడిని కాదు. పాత విషయాలు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. కానీ ఒక్క మాట పెద్దయ్య, అమ్మాయి గారు కల్లో కూడా మిమ్మల్ని బాధ పెట్టే పని చేయరు. ఆ గౌతమ్ విషయంలో ఎంత బాధపడ్డారో, ఎంత భయపడిపోయారో నాకు తెలుసు పెద్దయ్య. అయినా కూడా మీరు బాధపడతారని అమ్మాయి గారికి ఇష్టం లేకపోయినా అన్నీ మీకోసం భరించారు. అలాంటి అమ్మాయి గారు
మిమ్మల్ని బాధ పెడతారంటే మీరు నమ్ముతారా పెద్దయ్య? నూనె పోసి ఒత్తివేసి మంట కాదు దీపం అనేలాగా నమ్మించి మంట పెట్టాను. ఈ రాజుగాడు ఒక్కసారిగా నీళ్లు చల్లార్పేశాడు. ఆర్పితే ఆర్పాడు. నిన్నైతే విరూపాక్షి నుంచి తప్పించుకున్నావు. అది చాలు. ఇంకా రూపను ఉపయోగించుకుని ఇప్పట్లో ఏమీ చేయలేం. సారీ అమ్మా. ఆహా నాన్నా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నాన్నా? మీరు నాతో మాట్లాడకుండా ఎప్పుడూ ఉండొద్దు ప్లీజ్. నేను తట్టుకోలేను. సరే అమ్మా. అప్పలనాయుడు, చెల్లెమ్మ, అయ్యా, మీకు నాకు ఏ రుణానుబంధం ఉందో తెలియదు కానీ రాజును మాత్రం మా కోసమే కన్నారు. థ్యాంక్ యూ రాజు. అయ్యో పెద్దయ్య, ఆ గౌతముని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు పెద్దయ్య. ఇక వాడు మన జోలికి రాడలేరా? ఒకవేళ వచ్చినా నేను వదిలిపెట్టను పెద్దయ్య. అవునన్నయ్య, మీరు వాణ్ణి చాలా నమ్మారు. నమ్మక ద్రోహం చేసిన వాణ్ణి ఊరికే వదలకూడదు. బావగారు, ఈ మధ్యకాలంలో అనుకోని అవాంతరాలన్నీ చాలా వస్తున్నాయి. ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతోంది. శాంతి హోమం జరిపిద్దాం బావగారు. ఏదైనా దుష్టశక్తులు కళ్ళు మన మీద పడినా అన్నీ తొలగిపోతాయి. ఇదేంటి నన్ను చూసి దుష్టశక్తి అంటుంది? అలాగే జరిపిద్దాం. చంద్ర, అన్నయ్య, పంతులు గారితో మాట్లాడే ఏర్పాట్లు అవి చూడు. అలాగే అన్నయ్య. ఎవరికండి ఫోను? పంతులు గారికి ఫోన్ చేసి చెప్పమన్నారు కదా అన్నయ్య, అదే చేస్తున్నా. ఏమండి, రాజు చెప్తాడులేండి. ఇలాంటివన్నీ రాజుయే చూసుకుంటాడు కదా. రాజు, చిన్నమ్మా, మేము తానం చేసొస్తాం. అయ్యా. రాజు, శాంతి పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి. అలాగే చిన్నమ్మా. ఇంకో విషయం రాజు, ఈ శాంతి పూజలోనే మనం ఇంకో ముఖ్యమైన పని కూడా చేయాలి. ఏం చిన్నమ్మ గారు అది? శాంతి కోసం ఏమైనా చేద్దాం. ఎప్పుడూ ఈ ఇంటి గురించే కాదు రాజు, రూప గురించి కూడా ఆలోచించు. తన మనశ్శాంతి కూడా అవసరమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.